ఏమండి ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలు ఉండే లెటర్లు చెప్పండి. లెటర్స్ అంటే ఎఫ్ అంటే ఫాల్స్, ఇంకోటి ఏంటో నాకు తెలియదు మరి. నేను చెప్పానండి, చెప్పండి. లెటర్లు అన్న. ఓకే, అంటే 1 లవ్ లెటర్, 2 లివ్ లెటర్. కరెక్టే. సెకండ్ ఏమో తెలియదు కానీ ఫస్ట్ అయితే 100% కరెక్ట్. లావణ్య, బయటికి వెళ్ళి వస్తా నేను. సరేనండి, వచ్చేటప్పుడు 1 కేజీ పందారు తీసుకొని రండి. ఏంటి నువ్వు బయటికి వెళ్తుంటే చాలు కందిపప్పు తీసుకురా, పంచదార తీసుకురా అని చంపుతావు. ప్రశాంతంగా బయటికి కూడా వెళ్ళేవా నన్ను? అయ్యా నిన్నే కదా సరుకులన్నీ తెచ్చింది నేను. అవును నిజమేనండి, కానీ నిన్న పక్కింటి పంకజం వచ్చి పంచదార అడిగింది, పంచదార మొత్తం తీసుకెళ్ళిందండి. అయినా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఏం పని బాటు ఉండదు. మనం ఏం తెచ్చుకుంటున్నాం ఏం చేస్తున్నాం అనేది చూస్తుంటారు. అయినా నిన్ను కొంచెం పొగిడితే చాలు పంచదార ఏంటి ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఇచ్చేస్తావు. ఏమండి సంక్రాంతి పండక్కి చీర కొనుక్కున్నానండి. కొంటే కొన్నావు కానీ ఇంతకీ ఎంత పెట్టుకున్నావు? 2000 రూపాయలు పెట్టి కొన్నానండి. నీకేమైనా తెలివి ఉందా? 2000 పెట్టి చీర కొంటారా? తెలివి లేకే 4 లక్షలు పెట్టి నిన్ను కొన్నాను. ఏంటోరా ఈ మధ్య ఏ అమ్మాయిని చూడబుద్ది కాదు. చూస్తే నీ పిల్లం కళ్ళ కారం కొట్టి రాకలు పడితే ఎక్కడ కొట్టిద్దని భయపడుతున్నా, అందుకని నాకు తెలిసి చూడట్లేదు. అంతేనంటవా? అంతేనంటవా? బైక్ ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ అన్ని ఈఎంఐ నా బాగుంది. ఈరోజు పక్కా సార్ ఉంటుంది సార్. ఏంట్రా నిన్న నుంచి కాల్ చేస్తున్నా, ఎప్పుడు చేసినా కాల్ వెయిటింగ్. ఏంటి సంగతి? లవ్లో ఏమైనా పడ్డాయింది? లవ్వా పక్కా బాబాయ్, ఈఎంఐ వాళ్ళు చాలా పడుతున్నారు బాబాయ్. అసలు ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి ఏంటి? బైక్ ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ అన్ని ఈఎంఐ నా బాగుంది. నీకు నీ ఈఎంఐకి దండవరం. We had such a fun time today. Yes, it was wonderful. Feeling blessed. So happy. లావణ్య, 31వ తారీఖు రెడీగా ఉండు బట్టలన్నీ సర్దుకొని. ఎందుకు ఎడి తీసుకుపోతున్నావు? 2026లోకి మర్చిపోకు, రెడీగా ఉండు. 12 గంటలకల్లా వెళ్ళిపోవాలి. లావణ్య, ఏం కూర వండుతున్నావు? వంకాయ అండి. వంకాయ? ఎప్పుడు ఆ వంకాయనా? చిరాకు పుట్టేస్తుంది. ఏదో ఒక వంక చెప్తారు. నేను కాబట్టి మీ దగ్గర ఉన్నా కానీ అదే ఇంకో ఆడదైతే మీ దగ్గర 1 నిమిషం కూడా ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పిల్ల ఇదే డైలాగ్ చెప్తుంది, కానీ ఇంకొక అమ్మాయిని తెస్తే మట్టి ఉండలేము. పెళ్ళైన కొత్తలో మన దగ్గర ఉన్న అన్ని టాలెంట్లు పిల్లని చూపించారు అనుకో, ఇలా రోజు ఏదో పని చేయాలి. అందుకని కామ్గా ఏం తెలియనట్టున్నాడు. అర్థమైందా? ఎంత పెద్ద కొండనైనా కరిగించి పిండి చేయొచ్చేమో కానీ మనం పెంచిన పొట్ట మాత్రం కరిగించలేకపోతాం.